వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఏపీ రాజకీయాల్లో ఊహించని భారీ ట్విస్ట్. నిన్నటి వరకు నడిచిన రాజకీయం వేరు, ఇకపై నడవబోయే రాజకీయం వేరు అనేలా సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. నిన్నటి వరకు బీజేపీతో పరోక్ష స్నేహం నడిపిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రూట్ మార్చబోతున్నారా? ఏపీలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జగన్ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారా? దీని వెనుక కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నడిపిన తెర వెనుక రాజకీయం ఏంటి? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. అధికారంలో ఉన్న టీడీపీ కూటమిలో బీజేపీ ప్రధాన భాగస్వామిగా కొనసాగుతుంది. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన రాజకీయ వ్యూహం తెరపైకి వస్తోంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జగన్ కేంద్రంలోని బీజేపీని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరోక్ష స్నేహం చేస్తోందనేది బహిరంగ రహస్యం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ముద్ర తన రాజకీయ భవిష్యత్తుకు నష్టం చేస్తుందని జగన్ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆయన తన పాత శత్రువు వైపు అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దక్షిణాదిలో కాంగ్రెస్ పుంజుకుంటున్న వేళ హస్తం పార్టీతో చేతులు కలపడమే మేలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మనసు మారడం వెనుక ఒక బలమైన శక్తే ఉందని టాక్ నడుస్తుంది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కుటుంబంతో డీకే శివకుమార్ కు దశాబ్దాల కాలంగా అత్యంత ఆప్తబంధం ఉంది. నాడు రాజశేఖర్ రెడ్డి హయాంలోనే డీకే రాజకీయంగా ఎంతగానో లబ్ధి పొందారు. ఆ కృతజ్ఞతతోనే ఇప్పుడు జగన్ ను కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. బీజేపీ దాదాపు జగన్మోహన్ రెడ్డికి తలుపులు మూసేసిందని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఏపీలో ఆ మూడు పార్టీల పొత్తు ఇలాగే కొనసాగేలా ఉంది. అందుకే ఒంటరిగా మిగిలిపోకుండా జగన్ ఏదో ఒక కఠిన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. డీకే శివకుమార్ వేస్తున్న ఈ రాజకీయ ప్లాన్ సక్సెస్ అయితే సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. జగన్ కాంగ్రెస్ వైపు వెళ్తే ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైనట్టే లెక్క. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక కొత్త భయం తీవ్రంగా వెంటాడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక బలపడితే తన సొంత ఓటు బ్యాంకు ఎక్కడ కొట్టుకుపోతోందోనని ఆయన ఆందోళన చెందుతున్నారు. వైసీపీలో ఉన్న 90% మంది నేతలు పూర్వపు కాంగ్రెస్ వాళ్లే అన్నది వాస్తవం. వీరంతా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు మాతృ సంస్థలోకి వెళ్దామా అని చూస్తున్నారు. జాతీయ స్థాయిలో ఒంటరిగా ఉండిపోతే భవిష్యత్తు శూన్యమనే భయం జగన్లో స్పష్టంగా కనిపిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం ఆయనకు కలిసి వచ్చింది. ఆయనతో ఉన్న పాత సాన్నిహిత్యంతో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ దగ్గర కావాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే డీకే శివకుమార్తో జగన్మోహన్ రెడ్డి భేటీ కాబోతున్నారనే వార్త ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఈ భేటీ తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. ఏపీలో నడుస్తున్న విచిత్ర రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలక భాగస్వాములుగా ఉన్నారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఇండియా కూటమి బలంగా పోరాడుతుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం కేంద్రంలోని ఎన్డీఏను కాకుండా కేవలం రాష్ట్ర కూటమిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న పాత కక్షతోనే బీజేపీ ఇప్పటి వరకు జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్తో వ్యవహరించింది. కానీ ప్రస్తుతం జగన్ అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. బీజేపీతో పరోక్ష బంధం కొనసాగిస్తే ప్రజల్లో నెగిటివ్ సిగ్నల్స్ వెళ్తాయని ఆయనకు అర్థమైంది. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా పెరుగుతున్న తరుణంలో ఆయన రూట్ మారుస్తున్నారు. ఈ క్రమంలోనే పాత మిత్రుడు డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ పెద్దలతో రాయబారాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అధికారం పోయాక జగన్మోహన్ రెడ్డి చుట్టూ రాజకీయ వ్యూహాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ ఇప్పుడు ఆయనకు దాదాపు ముఖం చాటేసింది. బాబు పవన్లతో దోస్తీ వల్ల బీజేపీ జగన్ వైపు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేదు. ఈ క్లిష్ట సమయంలో జగన్ ఆపద్బాంధవుడిగా డీకే శివకుమార్ రంగంలోకి దిగినట్లు సమాచారం. వైఎస్ఆర్ కుటుంబ వ్యాపార భాగస్వామి అయిన డీకే ఇప్పుడు కర్ణాటక సీఎం పీఠంపై కూర్చున్నారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతోనే డీకే శివకుమార్ ఇంతటి స్థాయికి ఎదిగారు. ఆ రుణం
రుణం తీర్చుకోవడానికే వైఎస్ఆర్ కొడుకైన జగన్ను కాంగ్రెస్ వైపు తిప్పాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఒంటరి పోరాటం చేయడం కంటే జాతీయ పార్టీ అండ ఉండడం మేలని జగన్ కూడా భావిస్తున్నారు. 1-2 రోజుల్లో జరగబోయే వీరిద్దరి భేటీ ఏపీ రాజకీయాల భవిష్యత్తును తేల్చేయనుంది. రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రువులు ఉండరనే మాట జగన్ విషయంలో మరోసారి నిజమయ్యేలా కనిపిస్తోంది. ఒంటరితనంతో వచ్చే భయం కంటే పాత వైరాన్ని పక్కన పెట్టి జాతీయ పార్టీ అండ చూసుకోవడమే మేలని జగన్ భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. మరి 1-2 రోజుల్లో జరగబోయే డీకే శివకుమార్ జగన్ భేటీతో ఏపీ పాలిటిక్స్ ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.